ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికైతే నా నమస్కారాలు. ఇంకా కవిటికొత్తూరు గ్రామ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఇక నేను చెప్పబోయేది ఏంటంటే, మే 12న అనగా రేపు హనుమాన్ జయంతి. ఇంకా శ్రీ 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 అభయాంజనేయ వారి కవిటికొత్తూరు గ్రామంలో ఉన్న అభయాంజనేయ వారి 14వ వార్షికోత్సవం కూడా. సో ఈ కార్యక్రమం అందరూ వచ్చి తీర్థప్రసాదాలు అన్నీ స్వీకరించి జయప్రదం చేయాలని మరీ కోరుతున్నాం. ఇక కార్యక్రమాల విషయాలకొస్తే పొద్దున్నైతే దీపారాధన, పూజా కార్యక్రమాలైతే పొద్దున్న 6 గంటలకైతే ఉండబడును. ఇంకా పొద్దున్న 9 గంటలకి కుంకుమ పూజ అయితే జరపబడును. ఇంకా మధ్యాహ్నం 12 గంటలకి అన్నప్రసాదం అయితే కలదు. ఇంకా చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు భజన కార్యక్రమం అయితే కలదు. సో యావత్తులందరూ మన కార్యక్రమానికి వచ్చి అందరూ జయప్రదం చేయాలని మరీ కోరుతున్నాను. సో వీడియో చూసి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే ఫాలో చేసి, ఇంకా లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేసి మరింత మందికి చూపిస్తారని మరీ కోరుతున్నాను. ఇక సెలవు.